హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం ఈ 2-3 మంత్స్ నుంచి చూస్తున్నాం పాజిటివ్ సైన్ బోత్ స్టేట్స్ నోటిఫికేషన్స్ రిగార్డింగ్ ఏడబ్ల్యూజీ. ఈవెన్ పిఎల్ కూడా న్యూస్ వచ్చింది, మనకి చక్కెరలు కొడుతుంది. తెలంగాణలో పిఎల్ రిక్రూట్మెంట్ కూడా త్వరలో తీయబోతున్నారని. వాట్ ఎవర్ ఇట్ మే బి, మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసామా లేదా, రెడీగా ఉన్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇదివరకట్లాగా మనకి ఆ పేపర్ స్టైల్ లేదు కాబట్టి, పేపర్ డెప్త్ అనాలిసిస్లో ఇస్తున్నారు కాబట్టి మనం ముందుగానే మేల్కొనాలి. ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాం. చాలామంది పిల్లలు అడుగుతున్నారు, సార్ మాకు ప్రిపరేషన్ లాంగ్ టర్మ్ ఎలా చేయాలని. చాలామంది చాలా వీడియోలు చేసి ఉంటాం, మనం కూడా చేసాం, వీడియోస్ చాలా చేసాం ఓల్డ్వి లాస్ట్ నోటిఫికేషన్ పడినప్పుడు. బట్ హియర్ ఈ బిగినర్స్ ఎవరైతే కొత్తగా ఉన్నారో మనకి చూసాం, ఈ బిగినర్స్కి మనకి సీనియర్స్కి చాలా తేడా ఉంటుందన్నమాట ప్రిపరేషన్ స్ట్రాటజీలో. సో బిగినర్స్ ఎవరైతే బిగినర్స్ ఎవరైతే ఉన్నారో, లేదా ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ ఫెయిల్ అయ్యి మనకి వాళ్ళు సక్సీడ్ కాకుండా ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. మీరు జనరల్ స్టడీస్ చాలా లైట్గా తీసుకుని ఉంటారు, గేట్ మీద ఫోకస్ చేయడం, లేదంటే ఓన్లీ టెక్నికల్ మీద ఫోకస్ చేయడం. నేను చాలామంది చూశాను, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఈ బ్రాంచెస్ వాళ్ళు మదర్ సబ్జెక్ట్స్కి ఇచ్చినంత ఇంట్రెస్ట్, ఆ టైం అలొకేషను జిఎస్కి ఇవ్వరు. కంప్లీట్లీ దే నెగ్లెక్ట్ సమ్ ఆఫ్ ది పీపుల్ మనకి వాటిని బ్యాలెన్స్ చేసుకుంటారు. సమ్ ఆఫ్ ది పీపుల్ మోర్ ఇంట్రెస్ట్ ఆన్ జిఎస్. ఇలా కేటగిరీ వైజ్ ఉంటారనమాట. అంటే స్టూడెంట్ కేటగిరీస్ అంటాం. కొంతమంది కోర్ సబ్జెక్ట్ని ఇంట్రెస్ట్ పెడతారు, వాళ్ళు ఏంటంటే పిఎస్యూస్ రాసుకుంటారు, లేకపోతే అదర్ ఎగ్జామ్స్ రాసుకుంటారు, కోర్ బేస్డ్ ఉంటారు. జిఎస్ ఏదో నామకే వాస్తు వస్తే వచ్చినట్లు అలా తెలియనట్టు. సో ఇది కష్టం. అలాగే కొంతమంది ఇక జిఎస్ ఓరియంటెడ్ ఎగ్జామ్స్ వదిలేస్తారు, ఓన్లీ కోర్ సబ్జెక్ట్ ఎగ్జామ్స్ రాస్తారు, అదో కేటగిరీ ఉంటుంది. కొంతమంది అలా కాదు, మాకు కంపల్సరీగా లోకల్లోనే ఉండాలి, స్టాఫ్ సెలక్షన్ కానీ ఆర్ఆర్బీ కానీ ఎక్కడెక్కడో వేస్తారు మనకి, అలా కాదు, లోకల్లో నేను కింగ్గా ఉండాలి, లోకల్ ఏడబ్ల్యూ ఏఈ పిఎల్ నాకు కావాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీగా మీరు జిఎస్ మీద ఫోకస్ చేసి తీరవలసిందే. నో అదర్ ఛాన్స్. వి షుడ్ నాట్ ఎస్కేప్. అది సుస్పష్టం. మీరు చెప్పింది మీ ఆలోచనలు 1976 ముందు అలా ఉండేదన్నమాట, జిఎస్ ఆప్షన్ అలా ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు అలా లేదు. సో సినారియో మారిపోయింది. కాబట్టి న్యూ బిగినర్స్, కొత్త వాళ్ళు, అదేవిధంగా రాసి మొన్న ఫెయిల్ అయిన వాళ్ళకి మనకి జిఎస్ ఎలా చదవాలి చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. అవి పేపర్ 150 మార్క్స్కి క్రూషియల్ రోల్. బోత్ ఆంధ్ర, తెలంగాణ 2 స్టేట్స్లో మనకి పాజిటివ్ న్యూస్ ఉంది కాబట్టి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫర్ ఏడబ్ల్యూ, ఏఈ, పిఎల్, హెచ్ఎండబ్ల్యూఎస్, అలాగే టౌన్ ప్లానింగ్, ఇవన్నింటికి కూడా ఒకటే స్ట్రాటజీ ఉంటుంది. సో వన్ యారో మల్టిపుల్ బర్డ్స్. సో దిస్ ఇస్ ద మనకి వెరీ ఇంపార్టెంట్. నేను చాలామందికి అదే చెప్తాను. సో ఇఫ్ యూ టేక్ కోచింగ్ ఇన్ రూపా ఐఏఎస్ టాప్ టు బాటమ్, యూ కెన్ రైట్ ఎనీ ఎగ్జామినేషన్. ఇఫ్ యూ గో టు ఎనీ అకాడమీ, మీరు ఏ అకాడమీలోకి వెళ్ళినా కూడా ఇలా ఉండదు, ఇంపాసిబుల్. యూ కెనాట్ సాటిస్ఫై. రూపాతో సాటిస్ఫై అయినంత ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్న స్టూడెంట్ అదర్ ఇన్స్టిట్యూట్లో కెనాట్ సాటిస్ఫై. ఐ కెన్ ఛాలెంజ్. సో మీకు అది ఆఫ్లైన్ కోచింగ్ కానీ ఆన్లైన్ కోచింగ్ కానీ తీసుకున్న తర్వాత మీరు పెట్టే మనీకి, మీరు ఇన్పుట్ అవుట్పుట్కి తేడా తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చూద్దాం ఒకసారి. క్రియేట్ కొన్ని ప్రిన్సిపల్ చెప్తాను బిగినర్స్కి, ఆల్రెడీ ఫెయిల్ అయిన వాళ్ళకి. క్రియేట్ ఏ డీటెయిల్డ్ స్టడీ షెడ్యూల్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడైతే కాంపిటేటివ్ ఎగ్జామ్లలోకి వస్తున్నారో మీకు ఒక షెడ్యూల్ అంటూ ఉండాలి. మీరు ప్రైవేట్ జాబ్ విడిచిపెట్టి రావడము, లేదా అప్పుడే పాస్ అవుట్ అయ్యి రావడము, లేదా మీరు ఏదైనా అదర్ కార్యక్రమాలు ఉంటే పోస్ట్పోన్ చేసుకోవడము, మ్యారేజ్ కానీ, ఆడపిల్లలు అయితే ఇలాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు మీకు షెడ్యూల్ ఉంటుంది. ఇంట్లో టైం ఇస్తారు 1 year 6 months అని. సో క్రియేట్ ఏ డీటెయిల్డ్ స్టడీ షెడ్యూల్. ఒక 6 నెలల్లో నేను స్టడీ షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలి, ఈ 6 monthsలో నా ప్లాన్ ఎలా ఉండాలి అనేది ఒక మీ మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోవాలన్నమాట. తద్వారా అండర్స్టాండ్ ఎగ్జామ్ ప్యాటర్న్. ఫిక్స్ అయిపోయారు, కోచింగ్కి వెళ్దాం అనుకున్నారు, లేకపోతే ఇంటిలో కూర్చొని చదువుదాం అనుకున్నారు, లేదా ఆన్లైన్ చదువుదాం అనుకున్నారు. సో ఇప్పుడు ఆ ఎగ్జామ్కి ప్యాటర్న్ ఎలా ఉంటుంది. ఓహో, జిఎస్ పేపర్ 1 150 మార్క్సా, ఆంధ్రప్రదేశ్ నెగిటివ్ ఉందా, తెలంగాణ నెగిటివ్ లేదా, తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కూడా రాసుకోవచ్చా, 15%, ఆంధ్ర వాళ్ళు తెలంగాణ కూడా రాసుకోవచ్చా, 5%, జస్ట్ ప్యాటర్న్. ఓకే, సో అలాగే ఇన్వెస్ట్ టైం. నెక్స్ట్ టైం షెడ్యూల్ పెట్టుకున్నాం, పర్ డే ఇన్వెస్ట్ టైం ఇన్వెస్ట్మెంట్. అది నువ్వు మనీతో పాటు టైం ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ మనీ. టైం ఇన్వెస్ట్మెంట్ ఎంత చేస్తున్నావు. చాలామంది చెప్తారు 24 hours చదివాను, 20 hours చదివాను, బల్బులు బలిగిపోయినాయి, ఫ్యాన్లు కాలిపోయినాయి, వైండింగ్ కాలిపోయింది, ఇవన్నీ వేస్ట్ మాటలు, అవన్నీ అవసరం లేదు.
జస్ట్ ఏడబ్ల్యూ కానీ పిఎల్ కానీ ఏఈ కానీ మీరు టెక్నికల్ సబ్జెక్ట్ అయి ఉండి మీరు జస్ట్ 6 to 8 అవర్స్ అలోకేట్ చేస్తే చాలు. మీ కోర్ సబ్జెక్ట్కి మీకు 4 to 5 అవర్స్, 3 to 4 అవర్స్ జిఎస్కి అలోకేట్ చేస్తే మోర్ సఫిషియంట్. ఇలా మీరు 3-4 months అలోకేట్ చేస్తే కంప్లీట్ గ్రిప్ వచ్చేస్తుంది మనస్ఫూర్తిగా. సో మోర్ సఫిషియంట్. ఓకే, ఇది ఈజ్ నాట్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్. ఓకే, తర్వాత క్వాలిటీ కోచింగ్ మెటీరియల్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. క్వాలిటీ, మీరు ఇన్స్టిట్యూట్ ఎంచుకుని దేన్ని ఎంచుకున్నారు, క్వాలిటీ కోచింగ్ ఇస్తున్నారు, ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, ఈ అనుభవం ఎంత ఉంది, పాస్ట్ రిజల్ట్స్ ఏమున్నాయి. ఆధార్ పాన్ కార్డు తీసుకుని రిజల్ట్ వేసుకోవడం కాదు, ఒరిజినల్ రిజల్ట్ కొనుక్కోవడం కాదు, లేకపోతే ఆశ పెట్టి మభ్యపెట్టి రిజల్ట్ వేసుకోవడం కాదు, లేదా మోసపూరితంగా రిజల్ట్ వేసుకోవడం కాదు, బట్ ఒరిజినల్గా ఆ కోచింగ్ ఎలా ఉంది. సో అక్కడ కోచింగ్ తీసుకునే వాళ్ళు అడిగితే చెప్తారనమాట. సో క్వాలిటీ కోచింగ్ అండ్ మెటీరియల్, దిస్ ఇస్ వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్. మీ జీవితంలో ఈ కోచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కోచింగ్ లేకుండా జాబులు రావా అంటే కంపల్సరీగా ఇట్ విల్ టేక్ టైం పడుతుంది, అందుకంటే ఏం లేదు. సో ఎగ్జాంపుల్, మీరు ఒక చోటుకి వెళ్ళాలి, మీకు తెలియదు, తెలుసున్నవాడు మీకు ఇలా వెళ్ళంటే త్వరగా వెళ్ళిపోతారు. అలాగే మీరు అడుక్కుంటూ అన్ని వాళ్ళు ఎక్కడికి వెళ్ళి కార్ ఆపి వెళ్ళాలంటే టైం వెళ్తారు డెస్టినేషన్కి, బట్ లేట్ అవుతుంది అనమాట. మన టైం ఫ్యాక్టర్ ఇంపార్టెంట్, అది నేను చెప్పేది. ఓకే, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అదేవిధంగా మనం ప్రాక్టీస్ విత్ మాక్ టెస్ట్. సో ఆ ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఉన్న ప్రాక్టీస్ ఏదో పాతవి కాదు, మన కొత్త లేటెస్ట్ ప్రాక్టీస్ అంటే లేటెస్ట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మనం 10 టెస్టులు పెట్టాం లాస్ట్ ఏడబ్ల్యూకి, అలాగే ఆంధ్ర పిఎల్కి పెట్టాను. డిటో క్వశ్చన్స్ స్టైల్, సేమ్ క్వశ్చన్స్ రాకపోవచ్చు, బట్ ఫ్యూ క్వశ్చన్స్ మస్ట్ కమ్, బట్ ద ప్యాటర్న్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అలాగే మేక్ షార్ట్ నోట్స్. ఈ కోచింగ్కి వెళ్ళినా, ఆన్లైన్ పాఠం విన్నా, లేదా టెక్స్ట్ బుక్ చదివినా, మీకు దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ థీమ్ని ఒక షార్ట్ బుక్ నోట్స్ పెట్టుకుంటే చాలా ఉపయోగం అనమాట. అవి రిఫ్రెష్ చేసుకోవడానికి ఎగ్జామ్ ముందు ఉపయోగపడుతుంది. ఇది బిగినర్స్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ సీనియర్స్ చేసుకుంటారు ప్రిపరేషన్లో, గొడవ లేదు, మళ్ళీ అవే రిఫ్రెష్ చేసుకుంటారు, కొత్తవి ఉంటే యాడ్ చేసుకుంటారు. బట్ బిగినర్స్ మస్ట్ డూ సచ్ థింగ్స్. కాన్సెప్ట్ వైజ్ స్టడీ, ఏదో ఉట్టిగానే చదవడం కాక, ఏదో డేటాని చదవడం కాక ఆ రోజులు పోయినాయి. కాన్సెప్ట్ బేస్డ్, అనాలిసిస్ బేస్డ్ మీరు ప్రిపరేషన్ ఉండాలన్నమాట. అలాగే లేటెస్ట్ క్వశ్చన్ ట్రెండ్స్ తెలుసుకోవాలి. అప్పుడే మనం తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఆ లేటెస్ట్ పేపర్ చూస్తే ఆ ట్రెండ్ ఎలా ఉందో మనకి అర్థమైపోతుంది, క్వశ్చన్ ట్రెండ్ అనమాట. అదేవిధంగా మనకి 6 to 8 అవర్స్ డైలీ ప్లాన్ చేసుకుంటే కోర్, నాన్ కోర్కి అంటే జిఎస్కి, టెక్నికల్కి మీరు చక్కగా దీన్ని ఎలా ప్లాన్ చేసుకుంటారనేది మీ ఇష్టం. 4 అవర్సా, 5-3 అవర్సా, మీ ఇష్టం. అది మార్నింగా ఈవినింగా మీ ఇష్టం. సో ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. 30 minutes పేపర్ స్టడీ గుర్తుపెట్టుకోండి. రీడింగ్ ది పేపర్ ఈజ్ నాట్ ఎ టైం వేస్ట్. మీకు పేపర్ స్టడీ కూడా ఈ ప్రిపరేషన్లో పార్ట్ అని తెలుసుకోండి. టైం ఉంటే 30 minutes, లేదా ఎగ్జామ్ వచ్చిన తర్వాత తరోలీగా 2-3 అవర్స్ కేటాయిస్తానంటే అలా అయినా పర్వాలేదు, మీ ఇష్టం అది. సో ఓకేనా. సో ఇది కూడా చాలా ఇంపార్టెంటే. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఈ ఏడబ్ల్యూఏఈ వాళ్ళకి కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంటే, కానీ డైలీ చదవవసరం లేదు. ఎందుకంటే ఇది యూపీఎస్సీ ఎగ్జామ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మెయిన్స్ ఏం రాయడం లేదు, సో అక్కడ ఉపయోగపడడానికి. కాబట్టి చదవద్దని నేనేం అనడం లేదు, పేపర్ చూడండి, జస్ట్ ఒక ఐడియా కోసం. బర్నింగ్ టాపిక్స్ మీద ఫోకస్ చేయండి, అది చాలా ఫిషింగ్ అనమాట. సో ఇలాగే మనకి ఎగ్జామ్ ముందు రూపాయస్గా చాలా వీడియోస్ చేస్తుంది, అవే చాలాసార్లు ఎగ్జామ్స్లో రిపీట్ కావడం జరిగిందనమాట. బట్ 30 minutes పేపర్ చదవడం కూడా చాలా మంచిది. సో ఒంటికి, ఇంటికి, మీకు అన్నింటికీ మంచిది అనమాట. ఓకే, అలాగే ప్రిపరేషన్ ప్లాన్స్ చూద్దాం. మీరు గేట్కి చదివినప్పుడు జనరల్గా గేటు నేను విన్నది ఏంటంటే ఒక 700 to 800 అవర్స్ గేట్ కోచింగ్ ఉంటుంది. 700 to 800 అవర్స్ గేట్ కోచింగ్ అనమాట టెక్నికల్. మరి ఇక్కడ 400 to 500 అవర్స్ మీరు జిఎస్కి అలోకేట్ చేస్తే మనస్ఫూర్తిగా అది కోచింగ్ ప్లస్ మీరు ఇంట్లో చదవడం సరిపోతుంది. 500 మ్యాక్సిమం. కోచింగ్ 300 ఉన్నా మీరు 200. కోచింగ్లో ఎంత స్పెండ్ చేస్తారో ఇంటి దగ్గర అంత స్పెండ్ చేయకపోవచ్చు మీరు, టెక్నికల్ ఉంది కాబట్టి. బట్ మ్యాక్సిమం 500 కోచింగ్ ప్లస్ మీరు, లేదు కోచింగ్ అయిపోయిన వాళ్ళు హ్యాపీగా 300 to 400 అవర్స్ స్పెండ్ చేయాలి కంపల్సరీగా. దెన్ యూ కెన్ గెట్ కంప్లీట్ కమాండ్. నేను చెప్పేది మనస్ఫూర్తిగా ఎందుకు రాదో చూద్దాం జిఎస్. సో జిఎస్ ఇక భూతమేం కాదు, ఇది పెద్దది ఏం కాదు, రాక్షసి కాదు, కంపల్సరీ వస్తుంది. ఎలా చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాన్లో మీకు మేజర్ వెయిటేజ్ సబ్జెక్ట్ చెప్తున్నాను నేను ఇక్కడ. సో జియోగ్రఫీ. ఈ జియోగ్రఫీ అంటే చాలామంది జియోగ్రఫీ చదువుతారు, తప్పది. మీకు ఇది కాంగ్రిగేషన్ సిలబస్, మేజర్ ఇంపార్టెంట్ సిలబస్. 70 to 80 అవర్స్ స్పెండ్ చేయాలి దీని మీద. మీరు 70 నుంచి 80 గంటలు స్పెండ్ చేయాలి. అలా అయితేనే మీరు విన్ అవుతారు. దీంట్లో లోకల్ జియోగ్రఫీ ఉంటుంది, ఏపీ, తెలంగాణ,
అలాగే నేషనల్ ఇండియా ఫిజికల్ నుంచి స్టార్ట్ అవుతుంది అప్ టు పాపులేషన్ వరకు. డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా దీంట్లో పార్టే, గుర్తుపెట్టుకోండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా దీంట్లో పార్టే. సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కూడా దీంట్లో పార్టే. ఈ సెపరేట్ సబ్జెక్ట్స్గా ఇచ్చాడు మీకు ఆంధ్ర తెలంగాణలో. ఇవన్నీ కలిపితే మీకు ఇది మేజర్ సబ్జెక్ట్ అయి కూర్చుంటుంది. అన్నీ ఇంటర్ రిలేటెడ్, మళ్ళీ జోగ్రఫీ సంబంధం ఉన్నవి. ఇవన్నీ ఫస్ట్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వీటిని పట్టుకోండి, అన్నీ ఈజీ అయిపోతాయి. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో దీన్ని పట్టుకోండి. నా అనుభవంతో చెప్తున్నాను మీకు, ఇది మదర్ సబ్జెక్ట్, గుర్తుపెట్టుకోండి. జిఎస్లో మదర్ సబ్జెక్ట్. మీ కరెంట్ అఫైర్స్ రావాలన్నా, ఎకానమీ అర్థం కావాలన్నా, హిస్టరీ అర్థం కావాలన్నా, పాలిటీ అర్థం కావాలన్నా, మీకు కంపల్సరీగా ఈవెన్ కరెంట్ అఫైర్స్ అర్థం కావాలన్నా కూడా ఇవే సబ్జెక్ట్స్ పట్టుకోవాలి. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. సో మరి ఇది ఎన్ని మార్కులకి రావచ్చు అంటే సుమారు ఇవన్నీ కలిపి 30 to 40 మార్క్స్ సపోర్ట్ చేస్తాయి. మినిమం 30 మార్క్స్ అయితే సపోర్ట్ చేస్తాయి. సో మీకు ఆల్మోస్ట్ ఆల్ 20-25% వెయిటేజ్ ఉంటుంది. మేజర్ సబ్జెక్ట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో అలాగే నెక్స్ట్ ఏం చదువుతారంటే పాలిటీ ఇష్యూస్. 50 hours అలొకేట్ చేయాలి దీని మీద. ఇవి ఈజీయే కానీ గుర్తుపెట్టుకోవాలి కదా, అమెండ్మెంట్స్, ఆర్టికల్స్, అవి అన్నీ కూడా షెడ్యూల్స్ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దీంట్లో కాన్సెప్ట్ ప్లస్ డేటా ఉంటుంది, లేటెస్ట్ ట్రెండ్స్ ఉంటాయి. కాబట్టి మీరు 50 hours మీరు అలొకేట్ చేస్తే మినిమం 12 to 15 మార్క్స్ వస్తాయి మీకు. 12 to 15 మార్క్స్ దీని నుంచి వస్తాయి, గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఇంపార్టెంట్ సబ్జెక్టు, ఎప్పుడు వెయిటెడ్ తగ్గేది దీన్ని, పాలిటీని గుర్తుపెట్టుకోండి. తర్వాత జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ 70 hours పెట్టాలి దీని మీద ఎఫోర్ట్. కరోనా తర్వాత కొంచెం డెప్త్ అనాలిసిస్ పెరుగుతుంది, చాలా డెప్త్గా ఇస్తున్నాడు క్వశ్చన్స్ దీని మీద. 70 hours మినిమం పెట్టాలి మీరు, టెక్నాలజీ వైజ్ కానీ జనరల్ సైన్స్ వైజ్ కానీ. ఈ కరోనా వచ్చిన తర్వాత దాని వ్యాక్సిన్స్ కానీ, ఆ డిసీజ్, ఇవన్నింటి మీద చాలా ఫోకస్ పెడుతున్నాడు. ప్లాంట్ కింగ్డమ్ కూడా పెడుతున్నాడు ఫోకస్. సో అన్నింటికీ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రైల్వేస్లో ఎక్కువ సిఎస్ఏ జనరల్ సైన్స్ ఒక టాపిక్ ఉంది ఏకంగా, వాడు దాని మీద ఫోకస్ చేశాడు 30 మార్కులకి, ఇంక్లూడింగ్ ఫిజిక్స్ కెమిస్ట్రీస్ అనుకోండి, అది వేరే సంగతి. ఇక్కడ ఫిజిక్స్ కెమిస్ట్రీ పెద్దగా అడగడు, 1-2 క్వశ్చన్ తప్ప, అది నెగ్లిజిబుల్ అనమాట. ఓకే. సో మోడర్న్ హిస్టరీ 50 hours, ఇది 1707 నుంచి 1947 వరకు. 50 hours మీకు ఇవి 7 to 8 క్వశ్చన్స్ వస్తాయి అనమాట. 50 hours, ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంట్ కాంపిటేటివ్లో. 50 hours పెట్టండి ఫోకస్. అది గాంధీ ఫేస్ నుంచి ఎక్కువ పెట్టండి, గాంధీ ఫేస్ నుంచి 30 hours పెట్టండి, బిఫోర్ గాంధీ ఫేస్ 20 hours పెట్టండి, సరిపోతుంది మనకి, కరెక్ట్గా సరిపోతుంది. ఎకానమీ 50 hours పెట్టాలి. 5 year plans ఎక్కువ పెట్టండి, నేషనల్ ఇన్కమ్ ఎక్కువ పెట్టండి, బ్యాంకింగ్ సిస్టమ్ ఎక్కువ పెట్టండి, ఈ 3 కూడా ఎక్కువ పెట్టండి. మీతో తగ్గించినా పర్వాలేదు మనకి. సో ఈ 3 చాలా ఇంపార్టెంట్. 30 hours పెట్టండి. సో చాలా ఇంపార్టెంట్. సో ఎకానమీ కూడా 50 hours. దాంట్లో ఎక్కువ క్వశ్చన్లు వచ్చేవి 5 year ప్లాన్ నుంచే వస్తాయి. అదేవిధంగా లోకల్ సబ్జెక్ట్స్, ఈ ఏపీ వాళ్ళకి చాలా తక్కువ వెయిటేజ్ ఉంటుంది. మీరు 50 to 60 hours పెడితే ఏపీ జోగ్రఫీ, ఏపీ హిస్టరీ, ఏపీ బైఫర్కేషన్ ఈ మధ్య తీసేసినా కూడా మళ్ళీ క్వశ్చన్స్ చంద్రబాబు నాయుడు వచ్చారు కాబట్టి మళ్ళీ రివైజ్ చేస్తూ అంటున్నారు, చూడాలి మరి. సో కంపల్సరీగా అడుగుతాడు దాని గురించి, క్యాపిటల్ గురించి. సో అలాగే తెలంగాణ చాలా ఉంది, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ జోగ్రఫీ. సో తెలంగాణకి సంబంధించి 100 hours పెట్టాలి, చాలా వెయిటేజ్ ఉందన్నమాట. ఏపీ లోకల్కి తెలంగాణ లోకల్కి 50% వేరియేషన్ ఉంటుంది. ఓకే. అలాగే కరెంట్ అఫైర్స్ డైలీ 30 minutes అని చెప్పాను. లేదు మేము నోటిఫికేషన్ పడిన తర్వాత ఒక 2 hours లేదా వీక్లీ ఒక 10 hours అలొకేట్ చేస్తామంటే మీ ఇష్టం, అది యాజ్ యూ విష్. సో జనరల్ ఇంగ్లీష్ ఇది తెలంగాణ వాళ్ళకి ఉంది, ఆంధ్ర వాళ్ళకి లేదనమాట. సో వీక్లీ 2 hours పెట్టండి, ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం కాబట్టి అందరూ కూడా. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఆ ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, అడ్జెక్టివ్స్, వెర్బ్స్, సెంటెన్స్ ఫార్మేషన్, స్పెల్లింగ్ వర్డ్స్, అంటోనియమ్స్, సినోనియమ్స్, ఇవి కొంచెం చూసుకోవాలి. కాబట్టి మనకి కాస్త జనరల్ ఇంగ్లీష్ వీక్లీ 2 hours చెప్పాను మీకు. బాగా ఇంగ్లీష్ మీకు కమాండ్ ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి 4 hours డబ్బులు పెంచుకోండి. మెంటల్ ఎబిలిటీ వీక్లీ 6 hours, లేదా డైలీ చేస్తారంటే మీ ఇష్టం. వీక్లీ సాటర్డే సండే పెట్టుకోండి, ఒక 3 hours. ఆ బ్లడ్ రిలేషన్స్ కానీ, మీకు ఆ వెన్ డయాగ్రామ్స్ కానీ, మీరు ఏదైతే వీక్లో ఉన్నారో ఆ డైరెక్షన్ టెస్ట్ కానీ, ఏజెస్ కానీ, ఇవి మీరు ఫోకస్ చేయండి. పర్సంటేజెస్ కానీ మీకు ఈజీగా మీకు వచ్చేస్తుంది. టైం ఉంది కాబట్టి, ఇంకా 4-5 months ఉంది కాబట్టి స్ట్రాటజీ చెప్తున్నాను మీకు. ఓకే. సో అది. ఇకపోతే ఫ్రెండ్స్ ఇది మీకు, ఇకపోతే రూపాయస్ ఆఫ్లైన్ గేట్ అయిపోతుంది 16 సివిల్ వాళ్ళకి, ముఖ్యంగా మిగతా వాళ్ళకి కొంతమందికి అయిపోయింది. ఆఫ్లైన్ బ్యాచ్ రూపాయస్ 20% ఆఫ్ ఇస్తుంది, ఎందుకంటే 6th anniversary ఉంది రూపాది. ఈ దృష్టిలో 20%, ఎందుకంటే ఆన్లైనే ఆఫ్ ఇస్తాను కానీ ఆఫ్లైన్ ఇవ్వను సాధారణంగా. 20% ఇస్తున్నాను. సో యాక్చువల్గా ఫీజు 15,000 అనమాట, 15,000 ఇంక్లూడింగ్ మెటీరియల్. బట్ దాంట్లో 20% ఆఫ్ ఇస్తున్నాను. సో 12,000 పడుతుంది ఫీజు. 7 to 7 AM to 1 PM మధ్యలో ఉంటాయి క్లాసు.
సో నేను ఎప్పుడైనా నాకు అర్జెంట్ మీటింగ్ ఉన్నప్పుడు 7 to 10 ఉంటుంది, లేదంటే మనకి 8 to 1 అలా ఉంటుంది క్లాసు. మీకు ఈ పీరియడ్ మధ్యలోనే క్లాస్ ఒక 4 to 5 అవర్స్ ఉంటుందన్నమాట డైలీ. సో సండే హాలిడే, ఓకేనా. సో ఓన్లీ లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. 20th February లిమిటెడ్ సీట్స్. కెపాసిటీ సో 70-80 పడుతుంది. రూమ్ మోడిఫికేషన్ చేసాం, 2 ఏసీలు ఉంటే సమ్మర్ కదా, సో అంత నీట్గా ఉంటుంది. చైర్స్ కూడా లెటర్ ప్యాడ్స్ ఉంటాయి, మీకు చూపిస్తాను నెక్స్ట్ ఒక వీడియో చేసి ఆ రూమ్ ఎట్లా ఉంది ఏంటి ఎంత నీట్గా ఉందనేది. సో అదేవిధంగా ఓన్లీ మీకు లిమిటెడ్ సీట్స్తో ఉన్నాయి, ఎందుకంటే లాస్ట్ బ్యాచ్లో కొంతమంది రిపీటెడ్ స్టూడెంట్స్ ఉన్నారు, ఒక 20 మెంబర్స్. 50 to 60 సీట్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి. సో అది మీరు చూసుకొని రూపాయి నెంబర్కి కాల్ చేయండి, 9121644146, ఓకేనా. 3 నెలల కోచింగ్ తీసుకోండి. ఈ రూపాయలో 30 సంవత్సరాలు హాయిగా ఉండండి. టేక్ 3 months కోచింగ్, హ్యాపీ లైఫ్ 30 years. మీ రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా హ్యాపీగా ఉంటారు. సరే, అప్పటి తర్వాత వెళ్ళినప్పుడు ఒళ్ళినప్పుడు ఆ తర్వాత విషయం, నేను చెప్పేది ఆర్థికంగా చెప్తున్నాను. సో ఆ విధంగా కోచింగ్ ఇవ్వబడుతుంది. సో హరీ అప్ ఫ్రెండ్స్, లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది, టైం టు టైం దాంట్లో కూడా పోస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.